హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇన్సూరెన్స్ అనగానే జనాలు ఆమడ దూరం పరిగెడుతున్నారు. ఎందుకంటే దాని మీద సరైన అవగాహన లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను మీ రాజశేఖర్ రెడ్డిని, ఫైనాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్. నేను బై 2030 లోపల 1,00,000 మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇవ్వబోతున్నాను. అలాగే ప్రజెంట్లీ 5,000 పీపుల్కి రీచ్ అయ్యాను. సో ఈరోజు హౌ టు సెలెక్ట్ బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అనే టాపిక్ మీద ఈ వీడియో చేయబోతున్నాను అనమాట. సో మనకి ముఖ్యంగా ఒక 7 పాయింట్లు అనేది గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసి కవరేజ్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కవరేజ్ కావాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎర్నింగ్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎగ్జాంపుల్ గా ఒక 25 years ఓల్డ్ పర్సన్ ఒక 5 లక్షల రూపాయలు ఇన్కమ్ పర్ యానం సంపాదిస్తున్నాడు. సో అతనికి భవిష్యత్తులో ఏమేమి బాధ్యతలు ఉన్నాయి, అలాగే ఎన్ని అప్పులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఒక క్యాల్కులేట్ చేసుకొని అతని ఆదాయం మీద 10 to 15% అతని ఇన్కమ్ మీద మనం కవరేజ్ అమౌంట్ అనేది తీసుకోవాల్సింది వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 1 కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ ఒక 25 సంవత్సరాల వ్యక్తికి, మనకి ఒక 30 సంవత్సరాల పాలసీ టర్మ్కి ఎగ్జాంపుల్గా ఒక 20,000 ప్రీమియం అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాలసీ టర్మ్. పాలసీ టర్మ్ అనేది ఎంతవరకు కవరేజ్ కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 25 సంవత్సరాల వ్యక్తి సంపాదించడం స్టార్ట్ చేశాడు. అతనికి నెక్స్ట్ 60 ఏళ్ళ వరకు కావాలా, లేదంటే 75 years వరకు కావాలా, లేదంటే 85 years వరకు కావాలా అంటే, ఇక్కడ ఏంటంటే మన గోల్స్ అంటే ఇప్పుడు ఆ పర్సన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు, చిల్డ్రన్ మ్యారేజ్ కావచ్చు, లేదా తన రిటైర్మెంట్ స్టేజ్ కూడా కావచ్చు. ఇలాగా ఆ టర్మ్ అనేది అంటే ఇయర్స్ అనేది చూజ్ చేసుకోవాల్సింది వస్తుంది అనమాట మెయిన్గా. నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం కాస్ట్. ప్రీమియం కాస్ట్ అనేది ఇక్కడ డిపెండ్ ఆన్ ఏజ్ని బట్టి మనకి మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న ఏజ్లో అయినా మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము అంటే తక్కువ ప్రీమియం తోటి బయటపడతాం. అలాగే ఒక 40 years లేదా 45 years వరకు మనం అక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ కావాలంటే ఎక్కువ ప్రీమియం అనేది పే చేయాల్సింది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్కి 25 ఏళ్ళ వ్యక్తికి ఇక్కడ 20,000 రూపాయల ప్రీమియం పడితే, అదే 40 ఏళ్ళ వ్యక్తికి కోటి రూపాయల కవరేజ్కి దాదాపుగా 50,000 రూపాయల దాకా ప్రీమియం అనేది పడుతుందన్నమాట. సో సంపాదించడం మొదలు పెట్టగానే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ చేయకూడదు అనమాట ఈ విషయంలో. ప్రీమియం పేయింగ్ టర్మ్. సో ప్రీమియం పేయింగ్ టర్మ్ మనం ఎన్ని సంవత్సరాలు కట్టాలి అనే దాని మీద ఇక్కడ డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రెగ్యులర్ మోడ్ అంటే త్రూఅవుట్ ఒక 30 సంవత్సరాల పాలసీ టర్మ్ తీసుకున్నాము. సో 30 సంవత్సరాలు కడుతూనే ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ప్రీమియం అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి రెగ్యులర్ మోడు, రెండోది వచ్చేసి లిమిటెడ్ ప్రీమియం. సో రెగ్యులర్ మోడ్ త్రూఅవుట్ పాలసీ టర్మ్ అంతా కట్టుకుంటూ వెళ్ళాలి. అదే లిమిటెడ్ ప్రీమియం అంటే కన్నా 5 years కానీ 10 years కానీ లేదంటే 12 years కానీ ఇలాగా లిమిటెడ్గా కడతాము. కానీ కవరేజ్ మటుకు మనకి 30 years వరకు కవరేజ్ వస్తుందన్నమాట. సో ఎందుకంటే ఈ లిమిటెడ్ ప్రీమియం చూజ్ చేసుకోవడం జరుగుతుందంటే, కొందరికి జాబు సెక్యూర్గా ఉండదు, అన్సెక్యూర్డ్గా ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లిమిటెడ్ ప్రీమియం అనేది చూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు మాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, రెగ్యులర్ ప్రీమియం పే చేసుకుంటామంటే నో ఇష్యూ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ రెప్యుటేషన్ ఆఫ్ ఇన్సూరర్. సో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఏంటంటే ఇక్కడ మనకి మినిమం అవుట్ ఆఫ్ 100 claimsలో మనకి 95% క్లెయిమ్స్ అయినాయంటే అది బెస్ట్ కంపెనీ అనమాట. అలాగే మనకి కంపెనీని ఎలా చూజ్ చేసుకోవాలనే దాని మీద అంటే మన కస్టమర్ రివ్యూస్ కావచ్చు, లేదంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ కావచ్చు. అలాగే మనం IRDA వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి సెటిల్మెంట్ రేషియో అనేది మనకు క్లియర్గా ఆ వెబ్సైట్లో అనేది కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి రైడర్స్. మనకి బిర్యానీలోకి అడిషనల్గా ఏవైతే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటామో స్టార్టర్స్ లేకపోతే సలాడ్స్ లాగా, ఇక్కడ కూడా మనకి బేస్ టర్మ్ ప్లాన్కి రైడర్స్ అనేది కూడా ఒకటి అనమాట. మనకు ఒక 3 రకాల రైడర్స్ ఉంటాయి. ఒకటేసి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్, రెండోది వచ్చేసి యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్, మూడోది వచ్చేసి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అనమాట. సో ఇది చిన్న ప్రీమియం తోటి మనకి అడిషనల్గా ఎన్హాన్స్మెంట్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్కి ఎన్హాన్స్మెంట్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలకి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ తీసుకున్నామంటే తక్కువ ప్రీమియం తోటి దానికి అడిషనల్గా 2 కోట్ల వరకు కవరేజ్ అనేది వస్తుంది అనమాట. అలాగే యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ, మనకి ఏదైనా అకస్మాత్తుగా రిస్క్ జరిగినప్పుడు అంటే మనం లైవ్లో ఉన్నప్పుడే మనకి అంటే ఇక్కడ డిజేబిలిటీ, పర్మనెంట్ డిజేబిలిటీ అంటే మోర్ దాన్ 60%
డిజేబిలిటీ వచ్చిందంటే కింద మనం లైవ్లో ఉన్నప్పుడే ఈ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. రెండోది వచ్చేసి క్రిటికల్ ఇల్నెస్. క్రిటికల్ ఇల్నెస్ అంటే మనకి ఒక కంపెనీ చూపించిన ఒక 30 రకాల జబ్బుల్లో ఏ జబ్బుకి మనకి వచ్చిందని ఒక సర్టిఫికేట్ ప్రూఫ్ చేయించినామంటే కింద మనం ఎంతైతే ఇన్సూరెన్స్ తీసుకున్నామో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది వన్ టైం సెటిల్మెంట్ అనేది చేస్తుందన్నమాట. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెడికల్ అండర్ రైటింగ్ ప్రాసెస్. సో ఏంటంటే మనకి స్మోకింగ్ కావచ్చు, నాన్ స్మోకర్ కావచ్చు, లేదంటే ఆల్కహాల్ డ్రింక్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం పాలసీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఓపెన్గా చెప్పాల్సింది వస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే సర్జరీస్, అంటే ప్రీవియస్ హార్ట్ సర్జరీ కానీ లేదంటే లివర్ సర్జరీ కానీ ఎలాంటి సర్జరీలు అయినా కూడా మనం ఓపెన్గా చెప్పడం వల్ల కంపెనీ మనకి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మనం చెప్పకపోయినా కూడా హెల్త్ చెకప్లో బయటపడుతుంది. ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను రాజశేఖర్ రెడ్డి, ఫైనాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్.